ప్రతిరోజు దొంగతనం చేసే ఒక దొంగ ఎప్పుడులాగే ఒక కారులో దొంగతనం చేస్తాకి ఆ కారు లోపలికి వెళ్తాడు. కానీ దాని నుంచి బయటికి రాలేకపోతాడు. ఆ తర్వాత నుంచి ఆ కారులో అతను ఎంత వేదన అనుభవించాడు, ఎంత నరకం అనుభవించాడు అన్న కాన్సెప్ట్ మీదే ఈ మూవీ మొత్తం ఉంటుంది. అలాగే ఈ మూవీలో ఉన్న కాన్సెప్ట్ లాగే సేమ్ కాన్సెప్ట్ తో మన తెలుగులో కూడా ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీ ఏంటో మీరు కనుక్కుంటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి సీరో అనే ఒక వ్యక్తిని చూపిస్తాడు. ఇతను ఉరితే దొంగ. మనమందరూ పొద్దున్నే లేచి పనులకు ఎలాగైతే వెళ్తామో ఇతను కూడా పొద్దున్నే లేచి దొంగతనం చేయడానికి వెళ్తూ ఉంటాడు. సేమ్ అలాగే ఈ రోజు కూడా ఇతను దొంగతనానికి బయటకు వస్తే ఒక కారు ఇతనికి కనపడుతుంది. ఆ కారులో ఏమైనా వస్తువులు ఉంటే వాటిని దొంగతనం చేద్దామని అనుకుంటాడు. ఇతనికి ఉన్న టాలెంట్ తో ఆ కార్ డోర్ ని చాలా ఈజీగా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోతాడు. కారులో ఉన్న ఒక మ్యూజిక్ సిస్టమ్ ని దొంగతనం చేస్తాడు. అలాగే ఇంకేమైనా డబ్బులు ఉన్నాయేమో అని నెదుగుతాడు కానీ ఏమీ డబ్బులు కనపడవు. ఇంకా అలా నెదుగుతూ ఉండగా అతనికి ఒక కళ్ళజోడు కనపడుతుంది. అది కూడా తీసుకుంటాడు. ఇంకా ఈ కారులో ఏమీ లేదు, వేస్ట్ అనుకుని చిలిపిగా వెనకాల సీట్లలో ఇతను టాయిలెట్ కూడా పోస్తాడు. పని అంతా అయిపోయిన తర్వాత బయటికి వెళ్దామని డోర్స్ ఓపెన్ చేస్తే ఒక్క డోర్ కూడా ఓపెన్ అవ్వదు. ఇక మన హీరో చాలా పానిక్ అయిపోతాడు. బయటికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాడు. తన కాళ్ళతో ఆ అద్దాన్ని చాలా గట్టిగా తన్నుతూ ఉంటాడు. కానీ ఎటువంటి ఫలితం ఉండదు. ఆ కారు స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆ కారు కూడా స్టార్ట్ అవ్వదు. ఇక ఆ కారులో ఉన్న వస్తువులతో అద్దాన్ని పగలకూడదాం అని అనుకుంటాడు. కానీ ఆ అద్దాల మీద చిన్న క్రాక్ కూడా పడదు. హీరో చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. సైడ్ డోర్స్ కున్న ప్లాస్టిక్ ని రిమూవ్ చేసి కార్ డోర్ ఓపెన్ చేద్దాం అనుకుంటాడు. కానీ అతను చెయ్యి కట్ అయిపోతుంది. కనీసం కార్ కింద భాగం అన్నా చాలా వీక్ గా ఉంటుందేమో, అది బద్దలు కొట్టుకుని బయటికి వెళ్ళిపోదాం అని కింద మ్యాట్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ కూడా ఐరనే ఉంటుంది. ఇంకా మన హీరోకి ఏం చేయాలో అర్థం కాక తన దగ్గర ఉన్న గన్తోని అద్దాన్ని కాలుస్తామని అనుకుంటాడు. తను సీట్ కవర్ తీసుకుని అద్దం మీదకి బుల్లెట్ ఫైర్ చేయగానే ఆ బుల్లెట్ బౌన్స్ అయ్యి మన హీరోకే గుచ్చుకుంటుంది. తన కాల్లోంచి చాలా బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. అది కంట్రోల్ చేయడానికి ఒక క్లాత్ తో తన కాలుని చాలా గట్టిగా కట్టేసుకుంటాడు. అదే సమయంలో ఒక అమ్మాయి ఆ అద్దం దగ్గరికి వచ్చి ఆ అద్దంలో చూసుకుంటూ లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటుంది. మన హీరో ఆ అమ్మాయిని ఎంతో గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ అద్దం మీద చేయి పెట్టి చాలా గట్టిగా కొడుతూ కూడా ఉంటాడు. కానీ బయట ఉన్న అమ్మాయికి లోపల ఒక వ్యక్తి ఉన్నాడని ఏ మాత్రం కనపడదు. అలాగే ఏ మాత్రం వినపడదు కూడా. అసలు ఆ కారులో ఒక వ్యక్తి ఉన్నాడని బయట వాళ్ళు ఎవరికీ కనపడదు. అలాగే తను లోపల ఎంత సౌండ్ చేసినా గానీ బయటికి చిన్న సౌండ్ కూడా వెళ్ళదు. ఇంకా ఆ కారు అద్దాలు కూడా బుల్లెట్ ప్రూఫ్ అయి ఉంటాయి. ఇక మన హీరో ఏమీ చేయలేక తన భార్యకి కాల్ చేద్దామని ఫోన్ ఓపెన్ చేస్తే తన ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఇంకా హీరోకి ఏం చేయాలో అర్థం కాదు. తన కాలుకి దెబ్బ తగిలింది. అలాగే తను ఈ కారులో ఉన్నానన్న విషయం బయట ఉన్న వాళ్ళు ఎవరికీ తెలియదు. ఇంకా మెయిన్ ఏంటంటే తనకి తాగడానికి వాటర్ కూడా ఉండదు. కొద్దిగా కోక్ ఉంటే అదే తాగుతాడు. తినడానికి ఫుడ్ కూడా ఉండదు. ఇంకా అలాగా ఆ నైట్ అంతా గడిచిపోతుంది. తర్వాత రోజు మార్నింగ్ హీరో ఏం చేయాలో తెలియక తన దొంగలించిన మ్యూజిక్ సిస్టమ్ ని ఆ కార్ కి కనెక్ట్ చేసి సాంగ్స్ ప్లే చేస్తూ అక్కడున్న విండో బ్రేక్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ స్మార్ట్ మ్యూజిక్ సిస్టమ్ నుంచి ఒక కాల్ వస్తుంది. ఇతను ఆ కాల్ లిఫ్ట్ చేయగానే ఈ కార్ ఓనర్ మాట్లాడుతూ ఉంటాడు. అతను ఇలాగంటాడు, ఇప్పుడు వరకు నా 28 కార్స్ అనేది మిస్ అయిపోయినాయి. కానీ ఇది నా 29th కార్. ఈ కార్ ని అయితే నేను మిస్ చేసుకోవాలి అని అనుకోలేదు. అందుకే ఈ కార్ కి నేను ఒక సేఫ్టీ సిస్టమ్ ని ప్రిపేర్ చేశాను. ఈ కార్ లో ఏం జరగాలన్నా గానీ నేను ఆపరేట్ చేస్తేనే అవి జరుగుతూ ఉంటాయి. ఈ కారులోకి అయితే నువ్వు వచ్చేసావు గానీ ఈ కారు నుంచి నువ్వు బయటికి వెళ్ళాలంటే నా పర్మిషన్ ఖచ్చితంగా కావాలి అని అతను ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే ఆ కారులో ఉన్నట్టుండి ఏసీ ఆన్ అవుతుంది. ఇతను ఆ ఏసీ గాలికి చాలా రిలాక్స్ అవుతాడు. కానీ ఆ కార్ ఓనర్ మాత్రం ఇతని రిలాక్సేషన్ కోసం ఏసీని అయితే ఆన్ చేయలేదు. ఇతన్ని ఇబ్బంది పెడదామని ఏసీ ఆన్ చేశాడు. ఆ ఏసీ అనేది పాయింట్స్ చాలా పెంచేస్తాడు. మొత్తం ఆ కార్ అంతా కూల్ అయిపోతుంది. ఇతను కూడా చాలా చలి వేసేస్తుంది. ఇతను ఆ చలిని తట్టుకోలేక కింద ఉన్న మ్యాట్ తీసుకుని ఆ మ్యాట్ కప్పుకుని వణిగిపోతూ ఉంటాడు. కొద్ది సమయం తర్వాత ఆ ఏసీ ఆఫ్ అయిపోతుంది. అలాగే ఆ కార్ ఓనర్ ఫోన్ చేసి నువ్వు ఏసీని ఎంజాయ్ చేసినట్టు ఉన్నావు అని చెప్పి ఇతను మాట్లాడే లోపే ఆ కాల్ ని కట్ చేసేస్తాడు. ఇతను చాలా ఇరిటేట్ అవుతూ ఉంటాడు. కొద్ది సమయం తర్వాత ఆ కారు ముందుకి ఒక పోలీస్ కారు వచ్చి ఆగుతుంది. ఆ పోలీస్ కారు లోంచి దిగి ఈ కారు రోడ్డు మీద ఏంటి ఎలా పార్క్ చేశారు అని ఆ కారుని చూస్తూ ఉంటాడు. ఒకవైపు హీరో ఆ పోలీస్ ఆఫీసర్ ని పిలుస్తామని ఎన్నో రకాలుగా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ బయటికి ఒక చిన్న సౌండ్ కూడా వినపడదు. ఇక బయట ఉన్న పోలీస్ ఆఫీసర్ కూడా ఆ కార్ కి చలానా వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్ది సమయం తర్వాత బయట వాన పడుతూ ఉంటుంది. ఒకవైపు మన హీరోకి చాలా దాహం వేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ కార్ ఓనర్ కాల్ చేస్తాడు. హీరోలో అసలు ఓపిక ఉండదు. ఆ కాల్ చాలా కష్టంగా ఎత్తుతాడు. కార్ ఓనర్ ఇలాగంటాడు, వెనకాల ప్లాస్టిక్ ఓపెన్ చేస్తే అక్కడ నీకు ఒక వాటర్ పైప్ కనపడుతుంది. అందులోంచి వాటర్ వస్తున్నాయి, వెళ్ళి బాటిల్ తో పట్టుకో అంటాడు. మన హీరో
హీరో చాలా ఆనందంగా బ్యాక్ సైడ్ ఉన్న ప్లాస్టిక్ ని ఓపెన్ చేసి అక్కడ ఉన్న పైపుతో వాటర్ పట్టుకుంటాడు. కానీ ఆ వాటర్ మురికివి. కానీ ఆ వాటర్ తప్ప ఇంకా వేరే వాటర్ లేవు కాబట్టి మన హీరో ఆ వాటరే తాగుతాడు. తర్వాత రోజు బయట చాలా ఎండ కాస్తూ ఉంటుంది. మన హీరోకి లోపల చాలా ఉక్కబోస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ కారు ఓనర్ ఆ కారులోకి వేడి గాలిని వదులుతాడు. దానివల్ల మన హీరో చాలా ఇబ్బంది పడిపోతాడు. తన ఒళ్ళంతా బర్న్ అయిపోతూ ఉంటుంది. కొద్ది సమయం తర్వాత హీరో చాలా బాధపడుతూ అనవసరంగా ఈ కారుని నేను దొంగతనం చేయడానికి వచ్చాను, అసలు నేను దొంగతనం ఎందుకు చేస్తున్నాను అని ఫీల్ అవుతూ అక్కడ ఉన్న బుక్ లో ఉన్న పేపర్లు చింపుకుని ఆకలి తట్టుకోలేక ఆ పేపర్లు తింటూ ఉంటాడు. దాహం వేస్తే తన మూత్రం తనే తాగుతూ ఉంటాడు. ఇంకలాగా కారులో ఉంటూ ఉండగా బయట ఒక దొంగ ఆ కారు దగ్గరికి వచ్చి ఆ కార్ డోర్ ఓపెన్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. మన హీరో కూడా ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోవచ్చు అని ఆనందపడుతూ ఉంటాడు. కానీ కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఉన్న జనం ఆ దొంగని పట్టేసుకుంటారు. అలా కారులో 48 అవర్స్ కంప్లీట్ అయిపోతాయి. మన హీరోకి మాట్లాడే ఓపిక కూడా ఉండదు. అప్పుడు ఆ కారు ఓనర్ కాల్ చేసి వెనక సీట్ ఓపెన్ చేస్తే అందులో నీకు ఒక చాక్లెట్ పెట్టాను, వెళ్ళి అది తిను అంటాడు. పాపం మన హీరో ఆకలితో ఆ చాక్లెట్ తింటాడు. తర్వాత తన ఫోన్ ని తన బ్యాటరీని ఎండలో పెడతాడు. కొద్ది సమయం తర్వాత ఆ కారు ఓనర్ కాల్ చేసి నీ భార్యకి నేను ₹1,00,00,000 లాటరీ తగిలింది అని డబ్బులు ఇచ్చాను, ఆ డబ్బులు పట్టుకుని నీ భార్య వెళ్ళిపోయింది నిన్ను వదిలేసి అని చెప్తాడు. లోపల ఉన్న హీరో ఏడుస్తూ నా భార్య అలా చేయదు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు అని అంటూ ఉంటాడు. తర్వాత అతని ఫోన్ లో బ్యాటరీ వేసి ఆన్ చేస్తే అతని ఫోన్ ఆన్ అవుతుంది. అతను డైరెక్ట్ గా తన భార్యకే కాల్ చేస్తాడు. కానీ తన భార్య ఇతని కాల్ ని కట్ చేసేస్తుంది. ఈ దెబ్బకి మన హీరో ఇంకా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఆ రోజు నైట్ హీరో ఆ కార్ స్టార్ట్ బటన్ ని ప్రెస్ చేస్తూ ఉండగా ఒకటేసారి ఆ కార్ ఆన్ అవుతుంది. కానీ ఆ కార్ ముందుకి వెళ్లకుండా వెనక్కి వెళ్తాక మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. ఇక మన హీరో ఆ కార్ ని చాలా ఫాస్ట్ గా వెనక్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఆ కార్ ని గుద్దిచ్చేస్తే ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఆన్ అవ్వి ఆ కార్ డోర్ కూడా ఓపెన్ అవుతుంది. మన హీరో ఆ కార్ లోంచి బయటకు వచ్చి చాలా కష్టంగా నడుచుకుంటూ పక్కన ఉన్న బేకరీకి వెళ్లి వాటర్ తాగుతూ బర్గర్ తింటూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్న సెక్యూరిటీ వచ్చి నువ్వు డబ్బులు కట్టకుండా ఏమీ తినకూడదు అంటే ఇతను తన దగ్గర ఉన్న గన్ తీసుకుని ఆ సెక్యూరిటీని కాల్ చేస్తాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇతను ఇప్పటి వరకు చేసిందంతా ఒక కళ అని. అదే సమయంలో ఆ కార్ ఓనర్ కాల్ చేస్తాడు. నువ్వు ఇప్పటి వరకు అనుభవించింది జస్ట్ ట్రైలర్ అని అంటాడు. మన హీరో చాలా బాధపడుతూ ప్లీజ్ నన్ను వదిలేయండి అంటే నేను ఎప్పుడు వదలాలో నాకు తెలుసు అని అంటాడు. మన హీరో ఈ బాధ తట్టుకోలేక తన గన్నుతో తనకు తానే కాల్ చేసుకుందాం అని అనుకుంటాడు. గాని ఆ గన్ కూడా ఫైర్ అవ్వదు. అప్పుడే ఆ కార్ ఓనర్ ఆ కారు ముందుకు వస్తాడు. అతను ఆ కార్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి కూర్చుంటాడు. హీరోతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ హీరోకి మాట్లాడే ఓపిక కూడా ఉండదు. తన బాడీలో ఉన్న స్ట్రెంత్ అంతా అయిపోతుంది. అప్పుడే హీరో కొద్దిగా బలం తెచ్చుకుని తన దగ్గర ఉన్న గన్ తో ఆ కార్ ఓనర్ ని కాలుస్తాడు. అప్పుడు ఆ గన్ కూడా ఫైర్ అవుతుంది. కార్ డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. మన హీరో అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుందామని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అదే సమయంలో ఆ కార్ ఓనర్ మన హీరోని పట్టేసుకుంటాడు. ఇంతకీ మన హీరో కాల్చిన బుల్లెట్ ఆ కార్ ఓనర్ కి సరిగ్గా తగలదు. అప్పుడే అటువైపు నుంచి వెళ్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ ఇదంతా చూసి అతన్ని వదిలేయండి అని వార్నింగ్ ఇస్తుంది. కానీ ఇదంతా మా ఇద్దరి మధ్య జరిగే గొడవ, ఇందులో నీకు సంబంధం లేదు, వెళ్ళిపో అని ఆ కార్ ఓనర్ అంటాడు. కొద్ది సమయంలోనే ఆ ప్లేస్ కి చాలా మంది పోలీసులు వచ్చేస్తారు. అలాగే మీడియా వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఆ ప్లేస్ కి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ వచ్చి నీకేం కావాలి అని కారు ఓనర్ని అడిగితే నాకేం కావాలో నువ్వు అడుగుతుంది కాదు, ఇప్పుడు వరకు నా 28 కార్లు పోతే నేనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. కానీ ఇప్పుడు వరకు నా ఒక్క కారు కూడా మీరు వెనక్కి తీసుకురాలేకపోయారు. అలాగే మీరు నాకు సరైన న్యాయం కూడా చేయలేకపోయారు. అందుకే నేనే ఇప్పుడు న్యాయం చేస్తాను. ఇతను నా కారు దొంగతనం చేయడానికి వచ్చాడు. ఇతను నేను పట్టుకున్నాను. ఇతను చంపేసేదాకా నేను వదలను అని ఆ కారు ఓనర్ అంటూ ఉంటే అక్కడ ఉన్న మీడియా వాళ్ళు అలాగే పోలీస్ వాళ్ళు కూడా మీకు దొంగ దొరికితే మాకు అప్పగించవలసింది. అతను చేసిన తప్పులన్నిటికీ మేమే శిక్ష వేద్దాం. కానీ మీరు ఇలా హింసించడం మంచిది కాదు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ కారు ఓనర్నే తిడుతూ ఉంటారు. అక్కడ ఉన్న జనం అందరూ కూడా ఆ కారు ఓనర్ని శిక్షించాలి అని అంటే ఇంకా కారు ఓనర్ కూడా ఏమీ చేయలేక దొంగని విడిచిపెట్టేసి తను మాత్రం ఆ కారు లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసుకుంటాడు. అలాగే తన ఫోన్లో ఒక కౌంట్ డౌన్ ని స్టార్ట్ చేస్తాడు. ఆ కౌంట్ డౌన్ అయిపోగానే ఆ కారు బ్లాస్ట్ అయిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అది చూసి ఆశ్చర్యపోతారు. అలాగే మన హీరోని కూడా పోలీసులు జైలుకి తీసుకువెళ్ళిపోతారు. ఈ సీన్ తో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్.